ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తన వల్ల జరిగిన మంచిని చూడకుండా కాసేపు లేట్ వచ్చిందని దాని గురించి మాట్లాడతావేంటి? మిత్రా, ఇప్పుడు క్లయింట్స్ ని ఎంత మెప్పించింది అనేది ముఖ్యం కాదు, ఎంత క్రమశిక్షణతో ఉందనేదే ముఖ్యం. చెప్పులకి ఎందుకు లేట్ అయింది? ఏం లేదు మేడం, ఒంట్లో కొంచెం బాగోలేదు, అందుకే త్వరగా రాలేకపోయాను. లక్ష్మి, అసలే చేతికి దెబ్బ తగిలింది. ఆఫీస్కి వెళ్ళి ఇంకేం పని చేస్తావు? ఈ రోజుకి ఆఫీస్కి వెళ్ళకు. సరే మిత్రగారు. ఏం ఆలోచిస్తున్నావు మిత్రా? లక్ష్మికి కూడా ఒంట్లో బాగాలేదు కదా మనీషా. టైంకి టాబ్లెట్స్ వేసుకుందో లేదో, ఇప్పుడు తనకి ఎలా ఉందో ఏంటో అని. ఇప్పుడు లక్ష్మికి ఎలా ఉంటే ఏంటి? తన గురించి నువ్వెందుకు ఆలోచించాలి? అవసరం లేని వాళ్ళ గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. లక్ష్మి నీ జీవితంలో ఒక పాసింగ్ క్లౌడ్ లాంటిది. పోయే వాళ్ళ గురించి అంత ఎక్కువగా ఆలోచించడంలో అర్థమే లేదు. ఏమైంది భాగ్యలక్ష్మి? ఏం లేదు సార్, పొరపాటున చేయి తగిలింది, నేను తీస్తానులేండి. చెప్పింది అర్థమైంది కదా? ఇక నుంచి లక్ష్మి గురించి ఆలోచించటం మానే. మనీషా, లక్ష్మి పాసింగ్ క్లౌడా కాదా అనేది పక్కన పెట్టు. ప్రస్తుతం తనకి బాలేదు. పైగా నన్ను కాపాడబోయి తన ప్రాణం మీదకి తెచ్చుకుంది. ఇప్పుడు కూడా తన మంచి చెడు గురించి ఆలోచించకపోతే ఎలా? లక్ష్మి ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? మిత్రా, ఇప్పుడు అంత అర్జెంటుగా లక్ష్మికి ఎందుకు కాల్ చేస్తున్నావు? తనకి ఎలా ఉందో తెలుసుకుందామని. మనీషా, నాకు ఇప్పుడు అంతగా వర్క్ లేదు, నేను ఇంటికి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా? నాకు రావాలని లేదు, వర్క్ ఉంది, నువ్వు వెళ్ళు. ఓకే దెన్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.